దేవుని నామం నాకు స్తోత్రం కలిగిన గాక. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? దేవునికి స్తోత్రం. కొంచెం వాయిస్ పెంచితే బాగుంటుందేమో కదా. హల్లెలూయా, మంచి హల్లెలూయా చెప్దామా? ఎందుకంటే మీరందరూ చాలా మంచి పిల్లలు. వాతావరణం ఎలాగుందని చూడకుండా మరి పరుగులెత్తుకుంటూ దేవుని యొక్క మందిరంకి వచ్చారు. తిరిగి వెళ్ళేటప్పుడు దేవుడు మీకు నిండైన దేవుని ఆశీర్వాదాలు అనుగ్రహించును గాక. హల్లెలూయా. సో మనము గత 2 వారాలు కూడా యెహెజ్కేలు గ్రంథంలోని 47వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం మనము. అందులో ఇంకొక భాగము ఈరోజు ధ్యానం చేయాలని ఆశిస్తున్నాను నేను. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఈరోజు మనం ధ్యానం చేయబోయే మాట ఏంటంటే, దేవుడు భక్తుడిని దూత ద్వారా మరి మందిరం దగ్గరకు తీసుకుని రావడము, తర్వాత మందిరం చుట్టూ 2వ వచనం చూసుకునేటప్పుడు మందిరం చుట్టూ కూడా నడిపిస్తున్నారు. తర్వాత 4 రకాలైన లోతుల ద్వారా నడిపించినట్లు మనం చూస్తున్నాం మనం. సో ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే నడత. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు నడక అనేటప్పుడు 2 విషయాలు మనకి గుర్తు వస్తాయి. ఒకటి మామూలుగా భౌతికంగా మనం నడిచేది, అలాగనే నడత బిహేవియర్ ప్రవర్తన అనేది మనకి గుర్తు వస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఆ యొక్క భక్తుడిని నడిపిస్తున్న నేపథ్యంలోనే 2 రకాలైనవి కూడా మనం చూద్దామండి. చిన్ని ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం మనం. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రశస్తమైన నామం బట్టి ప్రభా, మీ బంగారు పాదములకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. శ్రేష్టమైన ఇక మంచి సమయం బట్టి భాగ్యం బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. నేను ఈ యొక్క ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నారు. మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాతావరణము సరైనప్పటికీ మీ సన్నిధానంకి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు జరిగిన ప్రతి విధమైన ఆరాధన క్రమం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కొద్ది సమయము వాక్యము ధ్యానం చేయాలని ఆశిస్తూ ఉంటుండగా ఎన్నికలేని నన్ను మిక్సులు చాటును మరుపరచండి. నా ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. మీకు ఆత్మకార్యం జరిగించండి. మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరి నడక గురించి మనం చూసినప్పుడు 2 కూడాను ఒకదాని మీద ఒకటి సంబంధం కలిగి ఉంటాయి కదండి. భౌతికంగా నడిచే దాన్ని బట్టి ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది. అలాగని ఇంకా మనం చూసినప్పుడు దానిపైన ఆధ్యాత్మికమైన జీవితం కూడాను ఆధారపడి ఉంటుంది. అంటే ఒక అడుగు ఎటువైపు వేసేటప్పుడు ఆ అడుగును బట్టి జీవిత విధానం అన్నది ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు లేఖన భాగాల్లోని 128వ సంకీర్తన 1వ చరణం మనం చూసుకునేటప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని అక్కడ తెలియచేస్తున్నారు. అంటే ఆ త్రోవల్లోని నడవడం అనేది చాలా ధన్యకరం అని చెప్తూ కింది మాటల దగ్గరకు వచ్చేటప్పటికి చాలా రకాలైన ఆశీర్వాదాలని మనం చూస్తున్నాం. భార్య విషయంలోని, చేతి కష్టార్జితం విషయంలోని, అలాగనే ఇంకా పిల్లల విషయంలోని, జీవితంలో ప్రతి ఒక్క కోణంలో ఆధ్యాత్మికమైన జీవితంలోని, ఆరోగ్యపరంగాను అక్కడ ఆశీర్వాదాలని మనం చూస్తున్నాం మనం. అంటే ఒక నడక గురించి మనం చూసుకునేటప్పుడు ఇన్ని రకాలైన మంచి ప్రయోజనాలు అన్నవి మనకి దేవుడు దాచించుతారు. అంటే ఒక నడతకి ఎలాంటి రిలేషన్ ఉంది అన్నది మనం చూసుకునేటప్పుడు మనిషి నడత అనేది నడక మీద ఎలాగ ఆధారపడి ఉంటుంది అంటే, ఏదైనా కొన్ని చేయాలనుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రాంతాలకి మన యొక్క శరీరం కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అంటే బాహ్యంగా అప్పుడు దాన్ని నడక అంటాం మనం. ప్రవర్తించే విధానం బట్టి దాన్ని నడత అంటాం మనం. అయితే దేవుడు మన యొక్క జీవితంలోని ప్రతి కోణంలో కూడా మంచి మార్గంలోని నడిపించడానికి దేవుడు ఇష్టపడతారు. 107వ సంకీర్తనలో మనం చూసినప్పుడు దేవుని తల్లిక ఉద్దేశం ఏంటి, ఫైనల్గా మనం ఎక్కడికి రీచ్ అవ్వాలి, ఎలాంటి దానికి డెస్టినేషన్కి రీచ్ అవ్వాలని దేవుడు ఆశపడుతున్నారంటే 107వ సంకీర్తన దగ్గర రావడానికి 7వ చరణంలో ఇలా చెప్తున్నాడు అనమాట.
వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను అంటున్నారు. ఇక్కడ భక్తుడిని మనం చూసినప్పుడు కూడాను దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను ఫస్ట్ స్టార్టింగ్ మందిరం గుమ్మం దగ్గర తీసుకుని వచ్చి అక్కడ చుట్టూ త్రిప్పుతూ ఆ యొక్క వాటర్ ఎక్కడికైతే వెళ్తా ఉందో స్టార్టింగ్ నుంచి కూడాను ఈదగలిగినంత స్థితి వచ్చేంత వరకు కూడాను నడిపిస్తూ ఉన్నారు. నడిపిస్తున్నప్పుడు ఎక్కడి వరకు నడిచారు, స్విమ్ చేయవలసిన పరిస్థితి వచ్చేంత వరకు కూడాను ఆయన నడ్డం మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఆయన అక్కడ స్విమ్ చేయగలిగినంత నది అయిపోయింది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు జీవిత ప్రయాణం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్క జీవిత ప్రయాణము చిన్నప్పుడు ప్రారంభించబడుతూ ఉంటుంది. అలాగనే ఆధ్యాత్మికమైన జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి కూడాను చిన్నప్పుడే మనకి ప్రారంభించబడుతుంది. అంటే ఏ రోజైతే మనము ఏ వయసులో ఉండేటప్పుడు దేవుడు మనల్ని పిలుచుకుంటారో, లేకపోతే ఏ వయసులో ఉండేటప్పుడు దేవుని మనం తెలుసుకుంటామో అది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి దాన్ని బాల్యదశ అని మనం అనుకునేటప్పుడు బాల్యదశ నుంచి ఆ యొక్క దేవుని తాలూక మార్గంలో ప్రయాణం అంతా కూడాను అంచులంచులుగా కూడాను దినదినము కూడాను అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే ఇక్కడ భక్తుడుని ఆ యొక్క వాటర్లోకి తీసుకునే కొలది కూడాను వాటర్ లెవెల్ అంది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, పెరుగుతూ వచ్చింది. ఫస్ట్ 1000 మోర్ల లోతున్న నీరు ఆ తర్వాత 2000 మోర్లు లోతు వచ్చింది. అంటే కొంచెం కూడాను ఎదుగుదల అన్నది మనం చూస్తాం. నీరు ఎదుగుదల ఎలాగైతే ఉందో ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలో కూడాను మానవుని యొక్క జీవిత ప్రయాణం కూడాను అంచులంచులుగా ఎదుగుతా వస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు దేవుడు శిష్యుల్ని పిలుచుకునేటప్పుడు వాళ్ళ తాలూకా ఫస్ట్ స్టేజ్ ఏంటి అని మనం చూసినప్పుడు వాళ్ళు కూడాను బాల్య స్థితిలో ఉన్నారండి. మత్తయి రాసిన సువార్తలో మనం చూసినప్పుడు 4వ అధ్యాయం 19వ వచనం రాగానే దేవుడు వాళ్ళని పిలుస్తున్నారు, రండి నన్ను వెంబడించండి అని చెప్తున్నారు. అది వాళ్ళ తాలూకా ప్రారంభ దశలో వాళ్ళు పిలువబడిన తర్వాత దేవుణ్ణి ఎప్పుడైతే వెంబడించడం ప్రారంభించారో ఆ నేపథ్యంలోని వారి యొక్క జీవిత ప్రయాణం దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళకి కూడాను మరి 2వ దశ అనేది ఖచ్చితంగా రావాలి. మోకాళ్ళ జీవితం అనే మరి అనుభవం రావాలి. కాబట్టి దేవుడు వాళ్ళకి అది కూడాను నేర్పిస్తూ ఉన్నారు. ఒకనొకప్పుడు వాళ్ళు ఈ పరిచర్య చేస్తున్న సమయంలోని వాళ్ళ దగ్గరకు ఒక చిన్న అబ్బాయిని తీసుకుని వచ్చినప్పుడు ఆ యొక్క చిన్న అబ్బాయికి మరి ఏదైతే ఆ యొక్క అనారోగ్యం వాళ్ళు స్వస్థపరచలేకపోయారో దేవుడు వాళ్ళకి ఏమని చెప్తున్నారంటే ప్రార్థన వలన ఇది జరుగుతుంది, కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. అనేక సందర్భాల్లో దేవుడు వాళ్ళకి ప్రార్థన చేయడానికి ప్రేరేపించడము మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి 2వది అటువంటి రీతిగా వారి యొక్క జీవితంలోని ఆ యొక్క 2వ అనుభవంలోకి వాళ్ళు రావడం మనం గమనిస్తాం. 3వది మనం చూసినప్పుడు మొలలోతు అనుభవం కూడా వాళ్ళ యొక్క జీవిత ప్రయాణంలో మనం చూస్తున్నాము. ఇక మొలలోతు అనుభవం ఏది అంటే అప్పటికి వాళ్ళ యొక్క జీవితంలోని యేసుప్రభువారిని తెలుసుకున్నారు, అనుభవించారు. తర్వాత వాళ్ళు యేసుప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత కూడాను యేసుప్రభువారు వారికి ఏదైతే ఆజ్ఞాపించినారో అది చేశారు. కాబట్టి వాళ్ళ యొక్క జీవితంలోనే దేవుడు వారి కొరకు 3వ అనుభవం నేర్పించిన అనుభవం వాళ్ళు పొందుకున్నారు. ఆ యొక్క 3వ అనుభవం ఏంటంటే అపోస్తలులు రాసిన కార్యం దగ్గర రాగానే 2వ అధ్యాయంలోని మొదటి 4 వచనాల్లోని వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకోవడం అంది మనం చూస్తున్నాము. అంటే శిష్యుల యొక్క జీవితంలో 3వ లోతు అనుభవం ఏంటంటే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవడం అనమాట. 4వ అనుభవం వారి యొక్క జీవితంలోకి వచ్చేటప్పటికి అది కార్యరూపం దాల్చడం అంది మనం చూస్తున్నాము. ఇంకా వాళ్ళందరూ కూడాను ప్రతిదీ కూడాను దేవునిలో ఎదగడానికి, దేవునితో సంపూర్ణంగాని కొనసాగిపోవడానికి మనం చూస్తూ ఉన్నాము. అదేంటంటే నేను లాస్ట్ టైం 4వ అనుభవం చెప్పేటప్పుడు ఆ యొక్క యోహాను భక్తుడి గురించి ఎగ్జాంపుల్ చెప్పాను. నేను చచ్చిన వాడినై ఉన్నాను అని దేవుణ్ణి చూడగానే, ఆయన మహిమను చూడగానే ఆయన ఎప్పుడైతే దేవునితో ఆ రీతిగా తన్ను తాను సంబోధించుకుంటున్నారో లేకపోతే తగ్గించుకుంటున్నారో ఆ రీతిగా తన్ను తాను వ్యక్తం చేసుకుంటున్నారో ఆ సమయం నుంచి దేవుడు ఆయనకి పరలోక మర్మాలని, దర్శనాలని,
రాబోయే కాలంలో జరగబోయే ప్రతి విధమైన దర్శనాలను, ప్రతి ఒక్క విషయాలను, మర్మాలను రివీల్ చేసినట్లు, ప్రత్యక్షపరిచినట్లు చూస్తున్నాము. కాబట్టి ఇప్పుడు శిష్యుల గురించి కూడాను భక్తుడు పౌలు గారు ఇలా రాస్తున్నారు. 1 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయం మనం చూసినప్పుడు, క్షమించండి, 2వ అధ్యాయంలోని 10వ వచనం నుంచి ఇలా రాస్తున్నారు. మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు అని చెప్తూ దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము అని చెప్పి రాస్తున్నాడు. 4వ అనుభవం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఎంటైర్లీ డిఫరెంట్. ఎందుకు అంటే మనం చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఎదవలసినంత స్థితికి, అలాంటి దేవుని యొక్క సన్నిధానంలోకి, దేవుని యొక్క ఆత్మ నడిపింపులోకి వచ్చేయంగానే దేవుడు ఏం చేస్తున్నారు అని మనం చూసుకునేటప్పుడు కంప్లీట్గా వాళ్ళకి పరలోక దర్శనాలు, పరలోక మర్మాలని ప్రతిదీ కూడా వాళ్ళకి తెలియచేస్తున్నారు. మనుషుని విషయాలు మనిషి ఆత్మకే తెలుస్తాయి అని చెప్పినప్పుడు మనం అందరం కూడా మనుషులమే కాబట్టి ఎక్కడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్, పరిస్థితి ఉండేటప్పుడు మనం మనుషులుగా చూసేటప్పుడు ఇంకిది జరగదండి, ఇలా జరగదండి, లేకపోతే ఇలాగ అయిపోద్దేమో, అలాగ అయిపోద్దేమో అని చాలాసార్లు మనకి అక్కడున్న పరిస్థితిని బట్టి, లేకపోతే మానవ ఆలోచన బట్టి మనకి అలాగ తెలుస్తుంది అనమాట. కానీ దేవుని ఆత్మ వచ్చి మనకి ఏం తెలియచేస్తుందంటే ఈ సమయంలోని నేను ఇక్కడ ఇలాంటి కార్యం చేయబోతున్నాను, ఈ విధంగా కార్యం చేయబోతున్నాను అని చెప్తున్నాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దేవుడు మనకి పేతురు గారి ద్వారా ఏంటి తెలియచేశాడంటే, శృంగారమను దేవాలయం దగ్గరికి వచ్చేటప్పటికి రోజు కూడా ఆయన చూసే వాళ్ళందరూ కూడా కామన్ గా చూస్తున్నారు, ఆయన కూడా అందరినీ చూస్తున్నారు. కానీ పేతురు గారు ఒక్కరు మాత్రమే పరలోకంలో దేవుని తాలూకా మర్మం తెలుసుకోవడానికి, దేవుడు అక్కడ కార్యం చేయడానికి దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడ్డ మంది మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. సో చాలా సార్లు మనం ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు లేకపోతే వాక్యం చెప్పేటప్పుడు ఈ రీతిగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. పరిశుద్ధ ఆత్మ మీ నడిపింపు మాకు కావాలి అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని తాలూకా నడిపింపు అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, గమనించినప్పుడు దేవుని తాలూకా నడిపింపు ఏంటి, పరిశుద్ధాత్మ దేవుని తాలూకా నడిపింపు ఏంటి అని మనం చూసినప్పుడు మామూలుగా ప్రతి విధమైన కార్యక్రమాలు అన్ని కూడా మంచిగా కొనసాగడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తారు. కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇంకా దాని ద్వారా దేవుని తాలూకా నామము ఎటువంటి రీతిగా మహింపరచబడుతుంది, ఎటువంటి రీతిగా ఘనపరచబడుతుంది, ఎటువంటి రీతిగా వెదజల్లబడుతుంది అని ఒక ఆలోచన చేత దేవుడు ఏ వ్యక్తులైతే ఆయన యొక్క ఆత్మ నడిపింపుకు లోబడతారో ఆ యొక్క ఆత్మ ఆ రీతిగా నడిపేస్తారనమాట. కాబట్టి అపోస్తులు రాసిన కార్యంలోని 2వ అధ్యాయంలోని ఎప్పుడైతే ఆ యొక్క పేతురు గారు ఆ మిగిలిన శిష్యులు 120 మంది పరిశుద్ధాత్మను పొందుకున్నారో అప్పటి నుంచి లేచి వాక్యము ప్రకటించడానికి, వాళ్ళు సువార్త ప్రకటించడానికి, అనేకమైన ప్రాంతాలు వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నడిపింపు అన్నది శిష్యుల యొక్క జీవితంలోని ఈ రీతిగా జరిగింది. పాత నిబంధన కాలంలో కూడాను అనేక మంది దేవుని చేత నడిపించబడ్డారు. ఈ మాటలు ధ్యానం చేసినప్పుడు, నడిపింపు గురించి ధ్యానం చేసేటప్పుడు దేవుడు వాక్యంను అనుగ్రహించి దేవుడు నడిపింపును అనుగ్రహిస్తారు. కొన్ని చోట్ల దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకొని దేవుడు నడిపింపుని దేవుడు అనుగ్రహిస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు నడిపింపునిస్తూ ఉన్నారు. అలాగనే దూత ద్వారా కూడాను ఇటువంటి మార్గంలో ప్రయాణం చేయాలో, ఏ విధంగా ప్రయాణం చేయాలో నడిపింపును అనుగ్రహిస్తున్నారు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉండేటప్పుడు కూడా తన్ను తానే స్వయంగా ప్రత్యక్షపరచుకొని యేసు ప్రభువారు కూడాను మరి వాళ్ళతో నడిచి నడిపింపు అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాము. సో ఈ యొక్క దినాన్ని దేవుడు మన అందరికీ కూడా అనుగ్రహించింది ఏంటంటే పరిశుద్ధ ఆత్మ. అందుకని ఆయన తెలియచేస్తున్నారు. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలోని 13వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రీతిగా తెలియచేస్తున్నారు. ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు సర్వ సత్యంలోనికి మనల్ని నడిపేస్తారంటండి. హల్లెలూయా.
ఎలా నడిపిస్తున్నారు? సర్వసత్యంలోనికి మనకి నడిపిస్తున్నారు అనమాట. పాత నిబంధన కాలం అవనియండి, కొత్త నిబంధన కాలం అవ్వండి, ఈరోజు మనందరికి అవనియండి, అల్టిమేట్ గోల్ ఏదినంటే మరలా 107వ సంకీర్తనలో ఇందాక మనము చదువుకున్న లేఖన భాగము, చక్కని నివాసపురము మనము చేరుకోవాలి అన్నది ఆయన తాలూకా అల్టిమేట్ గోల్. కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ మనకి దేవుడు అనుగ్రహించారు. లేఖన భాగాల ద్వారా మనం గ్రహించుకోవడం కొరకు దేవుడు ఆయన ఏ మాటలు తెలియచేస్తున్నారంటే, కీర్తనలు 32వ సంకీర్తనలోని 8వ చరణంలో ఇలాగా తెలియచేస్తున్నారు. నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని చెప్తున్నారు. దేవుడు మనకి ఉపదేశం చేస్తారు. దేవుడు మనకి ఉపదేశము ఏ రీతిగా చేస్తారు? ఈరోజు ప్రతి ఒక్కరు కూడాను దేవుని తాలూకా స్వరాన్ని వినే పొజిషన్లో ఉన్నారా అని మనం అనుకునేటప్పుడు, దేవుని తాలూకా స్వరము వినలేని ఉన్న సందర్భంలో కానీ సమయంలో కానీ దేవుని తాలూకా వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని తాలూకా భక్తుల తాలూకా జీవితము మన యొక్క జీవితాలను ఎంతగానో మరి ఇంపాక్ట్ దాని తాలూకా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు మనం చూసినప్పుడు ఆదికాండంకి రండి. ఆదికాండంలోని 5వ అధ్యాయంలోని 23-24 వచనాలు మనం చూద్దామండి. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను, గనుక అతడు లేకపోయాను. హల్లెలూయా. ఈ మాట ఒకసారి నాతో పాటు చదువుతారా? 23-24 వచనాలు. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకుని పోయాను అని రాస్తున్నారు. అంటే 365 సంవత్సరాలు అతని యొక్క జీవితము కాలము ఆయన బ్రతికితే 65 సంవత్సరాలు కుటుంబంతోటో తెలియకో ఎలాగో విడిచిపెట్టేస్తే 300 సంవత్సరాలు దేవునితో నడిచారంట ఆయన. 300 సంవత్సరాలు దేవునితో నడవడానికి అప్పటికి ఈ యొక్క లేఖన భాగాలు ఏమైనా ఉన్నాయా? అందరూ ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఏంటి బైబిల్ ఉందా? ఏమైనా సెల్ ఫోన్లు ఉన్నాయా? ఇంకేమైనా సరే వాళ్ళకి ఏమైనా సోర్సెస్ ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచించినప్పుడు ఏమి కూడాను లేవు. కానీ కేవలము వాళ్ళకి ఇంకా దేవుడు చాలాసార్లు తను తాను వాళ్ళకి ప్రత్యక్షపరచుకునే వాళ్ళు. కానీ ఇక్కడ హనోకి వచ్చిన ఒక మంచి సోర్స్ ఏంటంటే, హనోకు ఆదామున్న సమయంలోనే హనోకు గారు కూడా ఉన్నారండి. ఎందుకు అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆదాము దేవుని చేత సృష్టించబడిన వ్యక్తిగా ఏదెను వనంలో ఉన్న సమయంలోని ప్రతి చల్లపోట దేవుడు ఆదంతో వచ్చి ఆదంతోటి మాట్లాడే సమయము సందర్భాన్ని కనబడుతుంది. ఏ రోజైతే వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారో అక్కడ నుంచి వెలివేయబడిన తర్వాత ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఒకరికొకరు షేర్ చేసుకుంటారు కదండి. ఎందుకనంటే ఆ తర్వాత వచ్చిన తర్వాత తరంలో కూడాను ఆ యొక్క బిడలు కయ్యను హేబెల్ దగ్గరికి వచ్చినప్పుడు హేబెలు దేవుని ఇష్టానుసారంగా ఉండేటప్పుడు కయ్యను దేవునికి ఇష్టం లేని పని చేసినప్పుడు కూడాను దేవుని తాలూకా ఉగ్రత అక్కడ రావడం అన్నది మనం గమనిస్తూ ఉన్నాము. సో ఈ నేపథ్యంలోని దేవుడికి ఏది ఇష్టమో దేవునికి ఏది ఇష్టం లేదు, ఎలాగుంటే ఇష్టమో ఎలాగ నడుచుకుంటే ఇష్టమో ఎలాగ నడుచుకోకపోతే ఇష్టం లేదన్నది ప్రతిదీ ఒక గ్రహింపులోకి వచ్చారు. కాబట్టి హనోకు తన యొక్క జీవిత ప్రయాణంలోని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే నేను దేవుని తాలూకా ఇష్టానుసారంగా నడవాలి, దేవునికి అనుకూలంగా నడవాలి అనుకొని దేవునికి ఇష్టంగా నడుచుకొని వెళ్ళారు. ఆయన గురించి పౌలు గారు హెబ్రీలకు రాస్తూ చక్కని మాటలు తెలియచేస్తున్నారు. హెబ్రీలకు రాసిన పత్రికలోని 11వ అధ్యాయంలోని అన్ని విశ్వాస వీరుల జాబితాలు ఉంటాయి. ఇక్కడ ఈ విశ్వాసుల వీరుల జాబితాలోని హనోకు గురించి ఇలా రాస్తున్నాడు 11:5 వచనంలోని. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందను. కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు అని ఇక్కడ రాస్తున్నాడు. సో ఇక్కడ ఇక హనోకు తాలూకా అల్టిమేట్ గోల్ ఏంటి అంటే, నేను ఎలాగైనా దేవునికి ఇష్టంగా జీవించాలని అనుకున్నారు. దేవుని తాలూకా అల్టిమేట్ గోల్ ఏంటి? వాళ్ళ ఒక చక్కని నివాసపురం చేరుకోవాలనేది దేవుని తాలూకా అల్టిమేట్ గోల్. కాబట్టి ఇక్కడ హనోకు విషయంలోకి వచ్చేటప్పటికి దేవునికి
ఇష్టంగా ఉన్నారు కాబట్టి దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఒక చక్కని మాట ఇక్కడ రాస్తున్నారు చూడండి, హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడను. ఈ మాట కూడా చెప్తారా? హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడను అని రాస్తున్నాడు. అంటే ఈ యొక్క దినాన్ని ప్రతి ఒక్కరు కూడాను అలాగే వెళ్ళిపోయారా దేవునికి ఇష్టంగా జీవించిన వాళ్ళు అని మనం అనుకునేటప్పుడు అందరూ అలాగనే సజీవంగా దేవుని దగ్గరకు వెళ్ళలేదు. కానీ ఈ మాటకి తాలూకా అర్థం ఏంటంటే, ఎవరైతే దేవునికి ఇష్టంగా ఆయన తాలూకా మార్గంలో నడుస్తారో, ఆయనకి అనుకూలంగా నడుస్తారో, వారి యొక్క జీవితంలో రెండవ మరణం అనేది ఏలుబడి చేయదు, రెండవ మరణం అనేది ఉండదు. రెండవ మరణము ఎక్కడికి దారి తీస్తుందనంటే దేవుడు లేని స్థలంకి తీసుకుని వెళ్తుంది. కాబట్టి దేవుడున్న స్థలము చక్కని నివాసపురం. మనము ఆయనే చెప్తా ఉన్నారు కదా, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలోని 3వ వచనం 2వ వచనం మన దగ్గరకు వచ్చేటప్పటికి ఈ రీతిగా తెలియచేస్తున్నారు యేసు ప్రభువు వారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీ కొరకు నేను స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని చెప్తున్నారు. మన కొరకు చక్కని స్థలము ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఆ యొక్క స్థలము ఎటువంటిది అంటే, ఎప్పుడు మనం మెమోరియల్ సర్వీస్ వచ్చినప్పుడు ఎవరైనా చనిపోతే అప్పుడు ఈ మాటలు మనం ప్రస్తావిస్తూ ఉంటాం. ఆ యొక్క దేవుడు ఉండే స్థలంలో అండి, అది చక్కని వాతావరణం కలిగిన స్థలం అండి, అక్కడ పొల్యూషన్ ఉండదు, చక్కని దేవుని తాలూకా ప్రెజెన్స్ ఉంటుంది. 22 ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడేమో దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు, మరణం ఉండదు, ఇవన్నీ ఉండవు అని చెప్తాం మనము. అక్కడ చనిపోయిన వాళ్ళకి చెప్తాం మనము, ఆ చనిపోయిన వాళ్ళు అవేమి కూడా గ్రహించుకోరు. మళ్ళీ మనమే ఈ మాటలు చెప్పుకుంటున్నాము అనుకుంటాం మనం. సో ఈ యొక్క దినాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపం చేస్తున్నారు. ఆయన యొక్క నివాసము స్థలము, నివాసపురము, ఆ యొక్క నివాసము ఎలాగుంటుందంటే చాలా ప్లెజెంట్గా, ఆహ్లాదకరంగాను, సంతోష భరితంగాని, ఎప్పుడు కూడాను ఆరోగ్యకరంగా ఉంటది అని తెలియచేస్తున్నాడు. సో ఇప్పుడు మన యొక్క పర్మనెంట్ అడ్రస్ అది. కాబట్టి ఆ పర్మనెంట్ అడ్రస్కి వెళ్ళడానికి ఇక్కడ భూమి మీద మనం ఉండేటప్పుడు భౌతిక పరమైన మన నడత కూడాను ఆ మార్గంలో ఆయనకు అనుకూలంగా వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నారు. సో ఇప్పుడు ఆ భక్తుడు అలాగా జలాల గుండా నడుస్తుండేటప్పుడు, ఆ జలాల గుండా నడుస్తున్న నేపథ్యంలోని ఈ జీవిత ప్రయాణంలోని ఖచ్చితంగా మనకి శ్రమలు, శోధనలు, బాధలు ఇవన్నీ కామన్గా వస్తూ ఉంటాయి. నిందలు, అవమానాలు, చేయని తప్పకి నేరాలు ఇవన్నీ కూడాను మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక పాట ఉంటుంది, ప్రయాణంలో గొట్టలు ఉంటాయి, మెట్లు ఉంటాయి, అయినప్పటికీ కూడాను దేవుడు మనతో ఉండేటప్పుడు వాటన్నిటిని కూడాను మనకంటే ముందుగా వెళ్తూ సరిచేసుకుంటూ వెళ్తా ఉన్నాడు అని చెప్పి ఒక పాట ఉంటుంది అనమాట. అదే రీతిగా ఇప్పుడు దేవుడు మనకి కూడాను తెలియచేస్తున్నారు. నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను అని దేవుడు చెప్పినప్పుడు, ఆ మార్గంలోని ఏమైనా శ్రమలు ఉన్నాయా, శోధనలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, ఏమైనా మనకి కష్టాలు నష్టాలు వస్తాయని తెలీదా? ఏంటి చెప్తారా? తెలుసా లేదా? తెలుసు కదండి. తెలిసేటప్పుడు మరి ఎందుకు నన్ను ఎలా తీసుకొచ్చామని మనం అడగకుండా వదిలేస్తామా? ఏంటి మీరందరూ మంచోళ్ళే, మీరు అడగరేమో, నేను అడుగుతాను. నేను హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనం దేవునికి అడుగుతాం, ఎందుకు ఇక్కడ ఇలాగ ఉందని తెలిసినప్పుడు నీకు ఇలాంటి మార్గంలో ఎందుకు నడిపించాను, నన్ను ఇంకో మార్గంలో నడిపించవచ్చు కదా అని అనుకుంటాం మనం. సో దేవుడికి ప్రతిదీ కూడా తెలుసు. అప్పుడప్పుడు మన ఆలోచన ప్రకారం వెళ్ళేటప్పుడు మనం ఏమైనా బాధలు పడతామేమో, అది కూడా దేవుడికి తెలుసు. కాబట్టి అవి కూడా తప్పేస్తూ ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండ్ అది సాక్ష్యం కూడా చెప్పాలని ఆశపడతా ఉన్నాను. నేను ముందు వారం నేను వైజాగ్ మీటింగ్కి వెళ్ళాను. నేను మీటింగ్కి వెళ్ళేటప్పుడు నేను ఆ రెండవ రోజు కొంచెం ఖాళీ వచ్చింది. నేను మా పిల్లలతో అన్నాను, నేను మనం ఫిషింగ్ హార్బర్కి వెళ్దామని చెప్పి నేను అడిగానండి. లక్షవారం వచ్చింది ఆ రోజు. హార్బర్కి వెళ్దామని చెప్పి అడిగినప్పుడు మా బాబు ఎందుకులేమ్మా పర్లేదులే, అక్కడంతా మంచిగా ఉండదు కదా వాతావరణం అని చెప్పి అలాగలాగా తను డిలే చేశాడండి. డిలే చేసినప్పుడు నేను ఇంకో మా ఫ్రెండ్స్ వాళ్ళ కజిన్ వాళ్ళందరం వెళ్దాం అనుకున్నాం. మేము అనుకునేటప్పటికి ఎందుకు అలాగ మాటలు, ఇంకా తర్వాత వేరే పని వచ్చి అలా డిలే అయిపోయింది. డిలే అయిపోతే నేను మనసులో అనుకుంటున్నాను, నేను అయ్యో నేనేంటి ఇక్కడ ఉన్నానో ఒకసారి
ఒకసారి బయటకు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదేంటి వీళ్ళు అనుకున్నాను నేను. ఇక్కడేమో ఇద్దరు పిల్లలు ఉన్నారు, మనసులో ఏమనుకుంటున్నారో తెలియదు నాకు. తర్వాత రెండో రోజు మేము బయలుదేరిపోయాం ఇక్కడ శుక్రవారం ఆరాధనకి వచ్చేయాలని చెప్పి. ఆరాధనకి వచ్చేయాలని చెప్పేటప్పుడు బయలుదేరినప్పుడు కూడా వేరే అక్కడ జూమ్ ఆంటీలు ఉండేటప్పుడు వాళ్ళని కలవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అక్కడికి వెళ్ళాను నేను. వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా మేము హార్బర్కి బయలుదేరాం. మేము హార్బర్కి బయలుదేరిన తర్వాత అక్కడ నుంచి వేరే ఫోన్ కాల్ వస్తే మేము అక్కడ నుంచి సగం దూరం చౌటరీ అంటే మీకు తెలుస్తుందేమో, సూపర్ మార్కెట్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాం. మేము తిరిగి వచ్చేసిన తర్వాత నాకు అప్పటికి అక్కడ జరిగిన వాస్తవం ఏంటో తెలియదు నాకు. ఆ తర్వాత ఇక్కడ రాజమండ్రి రీచ్ అయిపోయిన తర్వాత మా బాబు వాళ్ళ ఫ్రెండ్ తనకు ఫోన్ చేసి హార్బర్లోని వాళ్ళు బిజినెస్ చేస్తారనమాట. మా బాబు ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు బిజినెస్ చేస్తూ ఉంటే ఆ లక్ష్యవారము మేము వెళ్లాల్సిన సమయంలోని అక్కడ పెద్ద ఒక ప్రేలుడు జరిగిందండి. ప్రేలుడు జరిగితే మీరు ఇంటర్నెట్లో చూస్తే తెలుస్తుంది మీకు. అక్కడ కొంతమంది చనిపోయారు, కొంతమంది సీరియస్ కండిషన్లో ఉన్నారని అంటే ఆ బాబు వాళ్ళ ఫాదరు సీరియస్ కండిషన్లో ఉన్నారు అని చెప్పి తను ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు మా బాబు అన్నాడు, దేవుడు అందుకే మనల్ని అక్కడికి ఎలా చేయలేదేమో అని చెప్పి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కొన్నిసార్లు మనం మన ఆలోచన ప్రకారం ఏదో ఒకటి చూడాలి, చెయ్యాలి, నడవాలి, వెళ్ళాలి, అనుభవించాలనుకుంటాం. కానీ దేవుడు మన కొరకు ప్రతిదీ మంచి కొరకు దేవుడు ప్లాన్ చేస్తారు. కాబట్టి ఆ ప్లాన్స్ మంచివి కాబట్టి వాటి నుంచి మనం తప్పించాలని దేవుడు ఆశిస్తాడు. సో ఈ యొక్క దినాన్ని మన యొక్క జీవిత ప్రయాణంలోని ఇప్పుడు మరలా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనం ఎన్నుకునేవి, చూసేవి, వెళ్ళేవి అన్నీ కూడా మంచి డెస్టినేషన్కి తీసుకుని వెళ్ళొచ్చు, తీసుకుని వెళ్ళలేకపోవచ్చు. కాబట్టి వెళ్ళే ముందు, నిర్ణయం తీసుకునే ముందు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ప్రభా ఈరోజు ఈ ప్రయాణం చేయాలనుకుంటున్నాను, ఈరోజు ఈ పని చేయాలనుకుంటున్నాను, అది నీకు అంగీకారమా కాదా? అంగీకారం అయితే నాకు నీ తోడునిస్తావా అని చెప్పి ప్రార్థన చేయాలి. నిర్గమకాండము 33వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మోషే గారు కూడా అలాగే ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది జనమును నాకు ఇచ్చావు, ఆ యొక్క కనాను ప్రాంతంకు తీసుకుని వెళ్ళడానికి, ఇంతమందిని తీసుకుని వెళ్ళడానికి మరి ఎవరిని పంపిస్తావు? ఎవరినో పంపించడం కాదు, నీవు వస్తే నాకు చాలా ఇష్టము అని చెప్పి దేవుణ్ణి బతిమాలుకుంటూ ఉన్నాడు. 33వ అధ్యాయంలోని 12 నుంచి 13 వచనాలు మనం చూసుకునేటప్పుడు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారంటే 14వ వచనం దగ్గర రాగానే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని చెప్తున్నాడు. దేవుని తలక సన్నిధి మనకి తోడుగా వచ్చి మనం నివాసపురము చేరుకోవడానికి, మరి కనాను ప్రాంతము చేరుకోవడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ప్రయాణంలో వచ్చే సమస్యలు అరణ్యంలాగా మనకు అనిపిస్తాయి కదా. అరణ్యంలాగా అనిపించే సమస్యలోని భౌతిక పరమైన సమస్య ఒకటి చూద్దాము, ఆధ్యాత్మికమైన పరమైన సమస్య ఒకటి చూద్దాము. మొదటి రాజుల గ్రంథము వచ్చేటప్పుడు మనందరికీ తెలుసు, ఏలియా ప్రవక్త యొక్క జీవితంలో ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. ఆ క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే యెజబెలు ప్రవక్తలందరినీ కూడా చంపించాలనుకుంటున్నారు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలోని 4వ వచనం దగ్గర రాగానే అప్పుడు ఏలియా తన ప్రాణం కాపాడుకోవడానికి అయితే ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష కలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుమని ప్రార్థన చేశాను అని చెప్తున్నాడు. అవును, చాలాసార్లు మన యొక్క జీవితంలోని మనం ఎంత దేవుడి మీద ఆధారపడుకుని దేవునికి ఇష్టంగా నడుస్తున్నాం అనుకునే నేపథ్యంలోని ఖచ్చితంగా శత్రువు అనేవాడు, దుష్టుడు అనేవాడు ఏదో ఒక కోణంలో దాడి చేయడానికి ఇష్టపడతాడు. వ్యాపారం చేసుకునే వాళ్ళైనా, చదువుకునే వాళ్ళైనా, ఉద్యోగస్తులైనా, సేవకులైనా, విశ్వాసులైనా, ఎవరమైనా ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణంలోని దేవునితో నడిచే నేపథ్యంలోని ఖచ్చితంగా ఏదో ఒక కోణంలో వస్తూ ఉంటాయి. అనేక మందిని మనము పరిచర్యలోనో లేకపోతే అనేక మందిని మనం దర్శించినప్పుడు వాళ్ళు ఈ రీతిగా తెలియచేస్తున్నారండి, దుష్టుడండి చాలా ఏలుబడి చేస్తున్నారండి, ఇప్పుడు మేము ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నామండి, లేకపోతే ఇంత రీతిగా మేము ఇలాగ పరిచర్య చేద్దాం అనుకున్నామండి అని చెప్తున్నారు. ఈ ఒక రోజున ఒక సహోదరుడు వచ్చి మేము పరిచర్యలో చాలా భాగము తీసుకొని ముందుకి కొనసాగిపోదాము, సహకారులుగా ఉందాం అనుకున్నాం, కానీ దేవుడు మా ఆరోగ్యం మీద
దుష్టుడు మా ఆర్గ్యం మీద కొట్టాడండి అని చెప్తా ఉన్నారు. అంటే దుష్టుడు తాలూక ప్రభావితము ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా ఏ ఒక్కరి మీద ఉంటది. కానీ దేవుడిని మళ్ళా మనం ఆశ్రయించినప్పుడు దేవుడు ఎప్పుడు కూడాను విడిచిపెట్టాడు. వెంటనే దేవుడు తన యొక్క దూతను పంపించి ఏలియాను బలపరచాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు కూడాను ఎంతో మంది ఇలాంటి నిరాశలో ఉన్నారా, ఇలాంటి ఒక పరిస్థితిలో ఉన్నారా? అయ్యో ఏంటి ఇలా జరుగుతుంది, నేను ఆధ్యాత్మికమైన జీవితంలోని నడవాలనుకుంటున్నాను, రోజు రోజుకి ఎదగాలనుకుంటున్నాను, రోజు రోజుకి అభివృద్ధి చెందాలనుకుంటున్నాను, రోజు రోజుకి కూడా వర్ధిల్లాలనుకుంటున్నాను, కానీ ఏదో ఇలాగ వస్తూ ఉంది కాబట్టి నాకేంటి అని మీరు అనుకుంటున్నారా? ఈరోజు దేవుడే మనకి తెలియచేస్తున్నాడు. దేవుని తాలూకా వాగ్దానాలు మనకి ఎన్నో దేవుడు మనకు అనుగ్రహించారు. ఫస్ట్లోనే నేను చెప్పాను, నేను దేవుడు మనల్ని బలపరచడం కొరకు, మనల్ని నడిపించడం కొరకు వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయన సన్నిధిని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయన యొక్క దూతలను దేవుడు మనకి అనుగ్రహిస్తారు. అలాగనే కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తారు. తోటి విశ్వాసుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, స్నేహితుల ద్వారా, సేవకుల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా మనం చూద్దాం. మనము ఇప్పుడు భౌతిక పరమైనది మనం చూసుకున్నాం కదా. ఒకవేళ ఆధ్యాత్మిక పరమైనది వచ్చేటప్పుడు కూడా ఒకవేళ మనకి గైడెన్స్ తెలియకపోతే అప్పుడు ఏ రీతిగా మనం గైడ్ చేయబడతాం అని మనం చూసుకునేటప్పుడు అపోస్తులు రాసిన కార్యంలోని ఒక చక్కని మాట కనబడుతుంది. 8వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఒక నపుంసకుడితోటి ఒక ఫిలిప్పు తాలూకా పరిచర్య ఇక్కడ మనకి కనబడుతుంది. అదేంటంటే 26వ వచనం నుంచి ఇలా రాస్తున్నారు. ప్రభు తాలూకా దూత ఫిలిప్పుతో మాట్లాడుతున్నారంట. ఆ యొక్క నపుంసకుడిని కలవమని. ఆయన ఎలాగ ఉన్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఆయన తాలూకా ప్రయాణ మార్గం ఏంటంటే యెరూషలేం నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును అతన్ని కలుసుకోమని చెప్తున్నాడు. ఆధ్యాత్మికమైన జీవితంలోని అతని తాలూకా ఒక స్థితి ఎలాగుందనంటే ఒక అరణ్యం లాగా, ఎటు పోవాలనో ఏ విధంగా పోవాలనో తెలియలేని సందర్భంలో ఆ యొక్క నపుంసకుడు ఉండేటప్పుడు వెంటనే అతను ఆ యొక్క రథం మీద కూర్చుందంట దేవుని తాలూకా గ్రంథం చదువుతున్నాడు. 28వ వచనం మనం చూసినప్పుడు అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో ఏమని చెప్తుందంటే, నువ్వు అతని దగ్గరికి వెళ్ళిపోయి కలుసుకో అని చెప్తున్నాడు. కలుసుకో అని చెప్పినప్పుడు ఆ యొక్క నపుంసకుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నా హృదయాన్ని చాలా ఆకట్టుకునే మాట ఇది. 31వ మాట మనం చూసినప్పుడు అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే మనల్ని ఎవరో ఒకరు నడిపించాలి. నడిపించే వాళ్ళు లేకపోతే, ఏదైనా నడిపించే సోర్స్ మనకు లేకపోయేటప్పుడు మనం ఎక్కడికి నడుస్తాము, ఎలాగ నడుస్తాము, మన గమ్యం ఏంటి మనకి ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అతను తెలియచేస్తున్నాడు. కాబట్టి వెంటనే ఫిలిప్ ఏమని చెప్తున్నాడంటే దేవుని తాలూకా వాక్యము ఏదైతే అక్కడ అతనికి వచ్చిందో యెషయా గ్రంథంలోని ఆ యొక్క యెషయా గ్రంథమును వచ్చిన వాక్యంను అతను ఆధారం చేసుకుని యేసు ప్రభువు వారి గురించి సువార్త ప్రకటించడం అక్కడ జరిగింది. అప్పుడు అతను వెంటనే యొక్క సువార్తను అంగీకరించి అతను బాప్తిసం తీసుకుని పోయాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడికి ఏదైనా అసాధ్యం అనుకుంటున్నారా ఏంటి? ఈరోజు ఏదైనా దేవుడికి అసాధ్యం అనుకుంటున్నారా? అక్కడ నపుంసకుడికి దేవుడు ఆ ఫిలిప్పును పంపించాడండి. ఫిలిప్పుకు దేవుని ఆత్మ ఉంది, దేవదూత వచ్చి చెప్పింది, ఈ రోజు మాకెవరున్నారా అనుకుంటున్నారా? ఇప్పుడు కూడా అదే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొట్టి దేవునికి నామమున మహిమపడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఈ రోజు ప్రతిరోజు కూడా దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, నిన్న నేడు నిరంతరం నేను ఏకరీతిగా ఉన్నానని తెలియచేస్తున్నాడు. మనందరము కూడా అల్టిమేట్ గా దేవుని తాలూకా నివాసపురము, చక్కని నివాసపురం చేరుకోవడానికి ఈ యొక్క జీవిత ప్రయాణంలోని భౌతిక పరమైన శ్రమలు, శోధనలు, సమస్యలు వచ్చినప్పుడు, ఆధ్యాత్మికంగా కూడాను ఏమైనా వచ్చినప్పటికీ కూడాను ప్రతిదీ కూడాను ఆయన డీల్ చేసే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసినప్పుడు ఇంకా ఎవరి జీవితంలోనే ఇలాగ జరిగిందా అని మనం చూసుకునేటప్పుడు మరి లోకంలోని చెడ్డ సలహాలు ఇచ్చే దుష్టులు కూడా మనకు ఉంటారు తప్పుత్రోవ పట్టించడానికి. అది ఎక్కడుందని అంటే యోధా పత్రిక, ప్రకటన గ్రంథం ముందు ఒక పత్రిక ఉంటుంది, యోధా పత్రిక. యోధా పత్రికలోని 1వ అధ్యాయంలోని 11వ వచనము, అంటే ఒకే అధ్యాయం ఉంది, దాంట్లో 11వ వచనము. అయ్యో వారికి శ్రమ,
వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారం చేసిరి అంటున్నాడు. ఇప్పుడు బిలాము మనందరికీ తెలుసు, దేవుని తల్లికి బిడ్డలను శపించడానికి వచ్చాడు, కానీ దేవుడు ఆ యొక్క శాపాన్ని ఎలా చేయలేదు అని మనకు తెలుసు. కాబట్టి అక్కడితో ఆగిపోయాడా అంటే ఆగిపోలేదండి. రండి మళ్ళీ చూద్దాము. ప్రకటన గ్రంథంకు రండి. ప్రకటన గ్రంథంలోని 2వ అధ్యాయము 13వ వచనము. చాలండి, మరలా 14 చదవండి. ఇశ్రాయేలీలకు ఊరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడా దేవుని తల్లికి బిడలు, వాళ్ళందరూ కూడా. కాబట్టి దేవుడు వాళ్ళకి శపించడానికి అనుమతించలేదు. కాబట్టి ఇప్పుడు మనకి చక్కని త్రోవలో మనం వెళ్ళిపోతునేటప్పుడు, మరి ఇందాక మనం చూసినప్పుడు ఏ రీతిగా యెజబెలు ఏలియా మీదకి వచ్చినప్పుడు సంహరించాలనుకునేటప్పుడు దేవుని తాలూకా దూత వచ్చి అతను బలపరిచారు, అదే రీతిగా మనం అక్కడ చూసాము. అలాగనే ఫిలిప్పు ద్వారా నపుంసకుడికి ఏ రీతిగా మార్గంలో తెలియజేయబడి మనం చూసాము. ఇప్పుడు నిజంగా దేవుని మార్గంలో నడుస్తున్న, లేకపోతే దేవునికి అనుకూలంగా నడుస్తున్న బిడలకి కూడా తప్పుడు సలహాలు ఇచ్చి వాళ్ళే తప్పు చేసి వాళ్ళే దేవుని తాలూకా శాపాన్ని కొని తెచ్చుకునేలాగా ప్రేరేపించే వాళ్ళు ఉన్నారు. వెంటనే మనకు ఒక వాక్యం గుర్తు రావాలి. 1 కీర్తన 1వ వచనము. దుష్టులు ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చెప్పినా నడవకూడదు. దుష్టుడు ఏవైనా నల్లటి డ్రెస్ వేసుకొని కొమ్మలు వేసుకొని చెప్తాడా, నువ్వు ఇలా చెయ్యు అలా చెయ్యని? లేదండి, చాలా స్వీట్ వాయిస్తో చెప్తాడు. ఆ స్వీట్ వాయిస్ ఎక్కడ మనకి తెలుస్తుందనంటే ఆదాము హవ్వ దగ్గరికి వచ్చినప్పుడు మనకి తెలుస్తూ ఉంది. మరి ఆ మంచి మాటలతోటే హవ్వమ్మ తనంతట తానే తప్పు చేసేలాగా, ఆదాము తనంతట తానే తప్పు చేసేలాగా మనం చూస్తున్నాం. వెంటనే దేవుడు వచ్చి ఆదాముని హవ్వని శపించారు, నేలని శపించారు, ప్రతిదీ కూడా అక్కడ శాపగ్రస్తం అయిపోయింది. ఆ రీతిగా భూమి మీదకి శాపం అనేది, పాపం అనేది దేవుని తల్లికి అడబాటు అనేది వచ్చింది. కాబట్టి ఈరోజు ఇక్కడ బిలాం లాంటి మనుషులు కూడా మన యొక్క జీవిత ప్రయాణంలోని మన తల్లి కుటుంబ సభ్యుల రూపంలోనే ఉండొచ్చు, లేకపోతే స్నేహితుల రూపంలోనే ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగస్తుల రూపంలోనే ఉండొచ్చు, ఏ రీతిగానే ఉండొచ్చు. మంచి సలహాలే ఇస్తూ ఉంటారు. ఆ మంచి సలహా అన్నది నీ చక్కని త్రోవను నడిపిస్తుందేమో ఎప్పుడైనా గమనించారా? ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయో, ఎందుకు ఈ నష్టాలు వస్తున్నాయో, ఎందుకు ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదగలేకపోతున్నామో, అభివృద్ధి పొందుకోలేకపోతున్నామో, దేవుడు దగ్గరగా ఉంటున్నాడా, దేవుడు దూరంగా వెళ్తున్నాడా ఎప్పుడైనా చెక్ చేశారా? హల్లెలూయా. తప్పు చెప్తున్నానా అండి? కాదు కదా. ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? సో ఈ యొక్క దినాన్ని మనం చూసినప్పుడు దేవుడు మరలా ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. దేవుని వాక్యము మనకి పాదాలకి దీపాన్ని ఇచ్చేది, మన త్రోవకు వెలుగునిచ్చేదండి దేవుని తాలూకా వాక్యము. అంటే మనం వెలుగు త్రోవలో మనం నడడం కొరకు దేవుని తాలూకా వాక్యము సహాయపడుతుంది. అక్కడ రాస్తాడు కదా 119వ సంకీర్తన దగ్గరికి వచ్చేసరికి, యవనస్తులు దేని చేత నడతను శుద్ధి చేసుకుంటారు అంటే వాక్యం బట్టి జాగ్రత్తగా చూసుకోవడం బట్టే అని తెలియచేస్తున్నాడు. అంటే ఈ యొక్క దినాన్ని మనకి దేవుడు మరలా ఏం తెలియచేస్తున్నాడు అంటే ఆ వాక్యమే మనకి ఏం చేస్తుందంటే మనకి మార్గంగా ముందుకి నడవడానికి, చక్కని త్రోవలోకి నడవడానికి సహాయపడుతుంది అని రాస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి జీవితంలోని వీళ్ళకి వచ్చేవి ఏమైనా ఉన్నాయా? మనందరికీ చక్కని త్రోవ నడవడానికి దేవుడు కృప అనుగ్రహించారు కదా. ఒకవేళ చక్కని త్రోవలో నడవలేకపోయినా, చక్కని త్రోవలో నడవకుండా చెడ్డ సలహాలు ఇచ్చిన వారికి వచ్చిన ప్రతిఫలం ఏంటంటే యోధా పత్రికలోని 1వ అధ్యాయంలో, ఒకే అధ్యాయం ఉంది, 3వ వచనంలో ఇలాగ రాస్తున్నారు. తమ అవమానంను
13 తమ అవమానంలో నురుగు వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రం చేయబడి ఉన్నది. హల్లెలూయా. అంటే దేవుడు మనకేం చేస్తా ఉన్నారు, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పటికీ కూడాను దేవుడు వెంటనే వాళ్ళకి మనకి అప్పచెప్పాడండి. ఎందుకనంటే మనం దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మనకి కూడా చాలా సహాయకారుడుగా ఉంటున్నాడు. అదే యోధా రాసిన పత్రికలోని ఆఖరి మాట 24వ మాట చూద్దాం మనము. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమ వస్తుంది. హల్లెలూయా. చూసారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. మనల్ని ఎప్పుడు కూడాను విడిచిపెట్టేసే దేవుడు కాదండి. ఈరోజు మనల్ని కూడాను చేయి పట్టుకొని నడిపేస్తూ ఉన్నాడు. ఆ యొక్క జలాల గుండా నడిపేస్తూ ఉన్నాడు. ఆ యొక్క ప్రతి విషయంలో కూడాను వచ్చే శ్రమలు బాహ్యంగా భౌతికంగా అన్ని ఆస్పెక్ట్స్లో కూడాను దేవుడు మనకి సహాయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. నడవడం కొరకు మనకు గమ్యము చక్కని మార్గం మనం చేరుకోవడం కొరకు దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా వాళ్ళందరి జీవితాల్లో కూడాను వాళ్ళు చక్కని మార్గంలోకి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు వాళ్ళందరి జీవితాల్లో కూడాను మంచి ఫలితాలని దేవుడు అనుగ్రహించారు. అలాగనే పేతురుగా పౌలు గారు కూడాను చక్కని స్టేట్మెంట్ ఇస్తారు. ఆయన కూడా మనం చూసినప్పుడు ఆయన కూడా ఒకనొకప్పుడు ఎలాంటి మార్గంలో నడిచారు అని మనం చూసినప్పుడు తిమ్మోతికి రాస్తూ మొదటి పత్రికలోని 1వ అధ్యాయంలో 12వ వచనంలో ఇలా రాస్తున్నారు. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను అని చెప్తున్నాడు. అప్పుడు తెలియలేదు కాబట్టి నేను అంత భయంకరంగా నడిచాను, నేను నా ప్రవర్తన అంత భయంకరంగా ఉంది అని చెప్తున్నాడు. ఆయన తాలూకా ప్రవర్తన ఎంత భయంకరంగా ఉందనంటే ఆయన కొరకు ప్రార్థన చేయమని దేవుడు అననీయకి చెప్తా ఉన్నాడు. చెప్తూ ఉండేటప్పుడు అననీయ ఏం చెప్తున్నాడో తెలుసా? దేవునికి, దేవా నువ్వు అతని దగ్గరికి వెళ్ళమంటున్నావు, కానీ అతను ఎలాంటోడో నీకు తెలుసా? అతను అంతా పరిశుద్ధులందరికీ కూడాను ఎంతో కీడి చేశాడు. 9:13 అపోస్తలులు రాసిన కార్యంలోని. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములోని నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని అని చెప్తున్నాడు. అంటే ఒకప్పుడు అతని తాలూకా నడక ఎలాగుంది అని మనం చూసినప్పుడు కంప్లీట్గా దేవునికి వ్యతిరేకంగాను, కంప్లీట్గా దేవుని చిత్తానికి వ్యతిరేకంగాను, కంప్లీట్గా దేవుని తాలూకా బిడ్డలకు వ్యతిరేకంగా వాళ్ళందరికీ కూడాను బాధించే రీతిగా హింసించే రీతిగా ఉన్న నేపథ్యంలో అప్పుడు కూడా దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ఆ త్రోవలో దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకొని దేవుడు ఆయన్ను తన కొరకు తిప్పుకున్నట్లు మనం చూస్తున్నాము. ఈరోజు పౌలు గారి స్టేట్మెంట్ ఏంటి? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి మొదటి మాట, నేను క్రీస్తును పోలి నడుచుకొంచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అప్పటి వరకు ఎలా నడిచాడు? ఎంత భయంకరంగా నడిచిన వ్యక్తి ఈ రోజు ఎలా చెప్తా ఉన్నాడు అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, నేను ఆ క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోనండి అని చెప్తున్నారు. చక్కని నివాసపురము చేరుకోవడానికి దేవుడు ఆయనకి కృప అనుగ్రహించారు. భూమి మీద ఉంటుండగానే ఆ యొక్క నివాసపురము ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందో ఈ యొక్క పౌలు గారు చూశారు. అదే కొరింథీలకు రాసిన పత్రికలోని 2వ అధ్యాయం 12వ వచనం, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మనం చూసినప్పుడు మొదటి 3 మాటల్లోని ఆ పరలోకంలోనికి నేను వెళ్ళాను, పరదేశంలోకి, అక్కడ దూతలు ఉన్నారు, ఆ భాష వేరు, అక్కడ వాతావరణం వేరు అని చెప్తా ఉన్నాడు. కింది భూమి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం స్టేట్మెంట్ చెప్తున్నాడు తెలుసా? ఇందాక మనం చదువుకున్న లేఖన భాగంలోని ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయంలోని సమస్తం కూడా ఇదంతా కూడా ఒక పెంట, ఇదంతా కూడాను అది చూసిన తర్వాత ఆ నివాసపురము అంత బాగుంది అని చెప్తున్నాడు. కాబట్టి అదే మరి పత్రికలోని 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి మన పౌరస్థితి పరలోకంలో ఉంది అని చెప్తున్నాడు. అది మన పర్మనెంట్ అడ్రస్.
అంత బాగుంది అని చెప్తున్నాడు. సో ఈ యొక్క దినాన్ని మనం చూసినప్పుడు పాత నిబంధన కాలంలో అవనియండి, కొత్త నిబంధన కాలంలో అవనియండి, ఈ రోజు అవనియండి, దేవుని తల్లి యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకసారి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కానీ, మన దగ్గరకు దేవుడు వచ్చినప్పుడు కానీ, దినదినము కూడా మనము ఆధ్యాత్మికమైన జీవితంలోని మన యొక్క దిన ప్రయాణంలో ఎదుగుతా వర్ధిల్లుతా దినదినము కూడాను మరి చక్కని నివాసపురము మనం చేరుకోవాలి అల్టిమేట్గా అన్నది ఆయన తలకు ఉద్దేశము. భూమి మీద కూడాను దేవుడు మనల్ని ఊరికినే విడిచిపెట్టాడు. భూమి మీద కూడాను అందరూ కూడాను ఆస్వాదించబడ్డారు, అనేకులకు ఆశీర్వాద కారణంగా నిలబడ్డారు. ఈరోజు మనల్ని అందరినీ కూడా దేవుడు ఊరికినే పిలలేదు, మన దగ్గరికి దేవుడు ఊరికినే రాలేదు, మనము దేవుని దగ్గరికి ఊరికినే రాలేదు. కాబట్టి మన యొక్క జీవిత ప్రయాణంలోని ఒక శరీరంతో నడుస్తునేటప్పుడు మన కాపుదల, ఇందాక బ్రదర్ చెప్పారు కదా సాక్ష్యము, దూతలు వచ్చి దేవుడు పంపించినట్లు మమ్మల్ని కాపాడారు, సహాయం చేశారని. అవును, మన యొక్క జీవిత ప్రయాణంలో బాహ్యంగా మనం నడుస్తునేటప్పుడు కూడాను ఈ వారంలోనే మా బాబు అలాగే ఇంకొక అబ్బాయి ఇద్దరు కూడా ఒక చిన్న పని మీద బయటకు వెళ్ళారు. చాలా పెద్ద వర్షం వస్తూ ఉంది. మోరంపొడి సెంటర్లో ఎక్కువ వాటర్ వచ్చేస్తే ఆ వాటర్లోనే మా బండి ఆగిపోయింది. మా బాబుకి ఏం చేయాలో తెలియకపోతే వెనక ఒక ఆయన వచ్చాడంట. వెనక ఒక ఆయన వచ్చి నీ బండిలో పెట్రోల్ ఆగిపోయిందా అని అడిగాడంట. అడిగేటప్పుడు పెట్రోల్ కాదు సార్, ఎందుకు ఆగిపోయిందో నాకు తెలియదు అంటే, సరే రాతో వస్తానని ఇక్కడ ఆర్కే రెస్టారెంట్ వరకు వీళ్ళిద్దరూ బండి మీద కూర్చుంటే అతను తోసుకుంటే ఇక్కడ వరకు వచ్చాడంటండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఉన్నాడా లేదా చెప్పండి? దేవుడు ఉన్నాడు కదండి. దేవుడు ఉంటాడండి ఎప్పుడు కూడాను. మన ప్రత్యక్షంగా కనబడిన అవసరం లేదు. ప్రతి ఒక్క కోణలోని, ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క అవసరతలోని, ప్రతి ఒక్క శ్రమలో, ప్రతి ఒక్క శోధనలో, ప్రతి అనారోగ్య సమస్యలోని, ప్రతి ఒక్క మనకి ఏదైతే దేవుని తలక సహాయం మనకు అవసరమైందో ఆ సమయంలోని దేవుడు ఖచ్చితంగా మనకు ప్రత్యక్షం అవుతారు, సహాయం చేస్తారు. మనము ఆధ్యాత్మికమైన జీవితంలో పడిపోకుండా నిలబడి నడవడానికి దేవుడు కృప అనుగ్రహిస్తారు. ఆధ్యాత్మికంగా నడవాలి, నిలబడాలి, గమ్యం చేరుకోవాలంటే భౌతికపరమైన జీవితంలోని ఏమేమో నిందలు, అవమానాలు, శ్రమలు, శోధనలు ఏమొచ్చినా, ఏ అవసరం వచ్చినప్పటికీ కూడాను దేవుడు మనల్ని కూడా ఉండి నడిపించే దేవుడే ఉన్నాడండి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పక్కలకి షేక్ అండి చెప్పండి, నీతో దేవుడు ఉన్నాడు, మనతో దేవుడు ఉన్నాడు. నువ్వు నడుస్తుంది నీ ఒక్కదానివే కాదు, నడుస్తుంది నీ ఒక్కడే కాదు. ఖచ్చితంగా దేవుడు నీతో నడుస్తూ ఉన్నారు, దేవుడు నీలో ఉన్నాడు, దేవుడు నీ ద్వారా నడిపిస్తున్నాడు, నడిపించబడతా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ జీవితంలోని భూమి మీద దేవుడు నిన్ను ఆస్వాదిస్తారు. చక్కని నివాసపురం చేరుకోవడానికి కూడా దేవుడు సహాయం చేస్తాడని చెప్దామా? చిన్న ప్రార్థన చేసుకుందామా ఒకసారి? ఎవరెవరు నిరాశ నిస్పృహలో ఉన్నారా? ఏ విషయాల్లో నీ దేవుడు మాకు తోడుగా ఉన్నారో లేదని అనుకుంటున్నారా? ఒకవేళ ఆన్లైన్లో చూస్తున్న వారు కానీ, ఇక్కడ ఉన్నవారు కానీ, మైక్లో వాక్యం వింటున్న ఎవరైనా సరే, పరిశుద్ధ ఆత్మదేవుని తలక సన్నిధి ప్రసన్నత మన మధ్య సంచరిస్తూ ఉందండి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నడుస్తున్నాము, మనం ఒక్కరి మీద నడుస్తున్నాం, మనం పడిపోతామేమో, ఏమైపోతుందో, గమ్యం చేరుకోగలనో లేదో అని అనుకుంటాం అనేకమైన సార్లు. లేకపోతే నింద పడిపోతానేమో, అవమానింపబడిపోతానేమో, లేకపోతే ఇంకెలాగ అయిపోద్దేమో జీవితం, అలాగ అయిపోద్దేమో, ఏమైపోతుందో అని ఎన్ని మార్లు అనుకుంటున్నారో. ఎందుకంటే మించి ప్రభా నువ్వు నన్ను తీసుకుంటేనే బెటర్ ఏమో అని ఎన్నిసార్లు దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలోని పరిశుద్ధాత్ముడు మనల్ని సంధిస్తూ ఉన్నారు. ఎంతమంది దేవుని తలక సన్నిధానంలోని కన్నీరు కారుస్తూ ఉన్నారు, గోజాడుతూ ఉన్నారు. మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మీ భర్త కొరకు, మీ భార్య కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, స్నేహితుల కొరకు, విశ్వాసుల కొరకు, సేవకుల కొరకు ఈరోజు ఉదయకాల సమయంలోని దేవుడు మనల్ని సంధిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని సంధిస్తూ ఉన్నాడు. ఆయన ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు, భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు తెలియచేస్తున్నాడు. మనకు రెండు హస్తములు దేవుని వైపు చూపిస్తూ, ప్రభా నీ యొక్క సన్నిధానానికి నేను వచ్చాను ప్రభా, ఈ రోజు నువ్వు నాతో ఉన్నావని నేను నమ్ముతున్నాను ప్రభా అని చెప్పగలుగుతామా? ఒకసారి మనకు రెండు హస్తములు దేవుని వైపు చూపించి మన నోరు తెరచి, దేవా నువ్వు మాకు తోడుగా ఉన్నావని మేము నమ్ముతున్నాం ప్రభా అని మనం చెప్దామండి. ఈ యొక్క జీవిత ప్రయాణంలోని, మన యొక్క నడకలోని, మన యొక్క నడతలోని ఆయన తాలిక తోడు మనకి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చిందని తెలియచేసిన దేవుడు ఆ మాటలు మాత్రమే కాదు, ఈరోజు మనందరితో కూడాను తోడుగా నడుస్తూ ఉన్నాడండి. మన తాలిక ప్రతి విధమైన శ్రమల్లో, సమస్యల్లో, శోధనలో, బాధల్లో, నిరాశలో, నిస్పృహలో మనల్ని ఎవరు అర్థం చేసుకునేవని లేనేటప్పుడు కూడాను, మనల్ని ఎవరు ఆదరించలేని సమయంలో
కూడాను ఎలాంటి ఇబ్బందులు ఉండేటప్పుడు, ఎలాంటి బాధలు ఉండేటప్పుడు, ఎలాంటి కన్నీట్లు ఉండేటప్పుడు, ఎలాంటి దుఃఖంలో ఉండేటప్పుడు, ఏ ఒక్కరు కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు, ఊరికి నీవే తప్పు చేయలేకపోయినా చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నప్పుడు కూడా దేవునికి తోడుగా ఉన్నారని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాము. ఎవరు ఎలాంటి రీతిగా దేవుని తలక సహాయం అడుగుతూ ఉన్నారో దయచేసి ప్రార్థన చేయండి, నోరు తెరచి ప్రార్థన చేయండి. దేవుని తలక సన్నిధి ప్రసన్నత మన మధ్య సంచరిస్తోందండి. ఖచ్చితంగా ఈ యొక్క దినాన్ని దేవుడు మన పట్ల కార్యములు చేయబోతూ ఉన్నాడు. వచ్చిన రీతిని నీవు తిరిగి వెళ్ళడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఖచ్చితంగా నీవు ఆస్వాదించబడి తిరిగి వెళ్ళడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు ప్రతి విధమైన బంధకం నుంచి, కట్ల నుంచి విడిపించబడి తిరిగి వెళ్ళడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ యొక్క దుఃఖాన్ని దేవుడు తీసివేయడానికి, సమాప్తం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. మీకు కుటుంబంలోని, మీకు జీవితంలోని, మీకు గృహంలోని మంచి కార్యములు, మేలులు చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడండి. స్తోత్రాలు ప్రభా, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. రాజులకు రాజు మీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. నాన్న ప్రభులకు ప్రభు మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసు మీకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు ప్రభా. నైనా అయ్యా ఈ యొక్క దినమందు ప్రభా, నైనా ఈ వాక్యము వింటున్నా ప్రతి విడను కూడా నేను పేరు వరుసలు మీరు జ్ఞాపం చేసుకునండి ప్రభా తండ్రి. నేను బాహ్యపరమైన ఎలాంటి బాధలు, అవమానాలు కానీ ప్రభా, నిందలు కానీ ప్రభా, నేను అవసరతలు కానీ, ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఏమైతే వేధిస్తూ ఉన్నాయో ప్రభా, ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారో లేదో ప్రభా తండ్రి, ఆదుకునే వారు ఉన్నారో లేదో ప్రభా, సహాయం చేసేవారు ఉన్నారో లేదో ప్రభా తండ్రి. ఇక జీవిత ప్రయాణంలోని ఎన్నో మార్లు ఇంకా అయిపోయింది, ఇంకంత అయిపోయింది, ఇంకేంటి అనుకుంటున్నారేమో ప్రభా తండ్రి. నేను అయ్యా నేను మీరే ప్రతి ఒక్కరి హస్తము పట్టుకొని ప్రభా తండ్రి, నేను చక్కని త్రోవల వారిని నడిపించండి ప్రభా తండ్రి. నేను మీకు దూతలను పంపించండి ప్రభా తండ్రి. నేను అన్ని విషయాల్లో మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా, సంతోష ఆనంద భరితులుగా చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నేను ఆరోగ్య బలాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. ఏ యొక్క ఇబ్బందులు అయితే నీ ప్రియబిడ్డలను దుఃఖితులుగా చేస్తూ ఉన్నాయో ప్రభా, వాటన్నిటి నుంచి విడుదల కలుగ చేసి ప్రభా, నేను దైనందిన జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితంలో సంపూర్ణ సంతోష ఆనందాలు కలుగు చేసి ప్రభా, సమస్తమైన మహిమ మీరు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.